నా హిందూ మతంలో పుట్టిన తర్వాత హిందూయిజంగా గర్వించి నా పిల్లలకి అట్లీస్ట్ మేము మా ఇష్టదైవం అంటే ఇంటి కులదైవం వచ్చి తిరుపతి అండి, వెంకటేశ్వర స్వామి. అట్లీస్ట్ ఒకసారన్నా వెళ్తాం. అట్లా ప్రతి ఒక్క హిందూస్కి నా రిక్వెస్ట్ ఒకటే, మీ ఇష్టదైవం ఎవరున్నా సరే మీరు మంగళవారం వస్తారో, ఆంజనేయ స్వామికి వస్తారో, శనివారం వస్తారో, సండే వస్తారో, ఒక్కరోజు మన ఆచార వ్యవహారాలు పాటించండి. ఇప్పుడు సండే నాన్ వెజ్ తింటానంటే ఈరోజు ఏకాదశి, ఈ ఒక్కరోజు మానేద్దాం. నేను తినేవాడిని, నేను కాదని చెప్పాను, నేను కూడా బోనాలకి ఇచ్చేవాళ్ళని. కానీ ఈ ఒక్కరోజు ఏకాదశి కానీ కొన్ని పుణ్య తిథులు ఉంటాయి, మనకి ఎన్నో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి. ఈరోజు ఏ తిథి ఉంది, అమావాస్యనా ఏదో, అట్లీస్ట్ మన పెద్దల్ని అడిగి కొన్నన్నా ఫాలో అవుదాం. వెస్ట్రన్ కల్చర్ ఫాలో అవుదాం, అది తప్పదు. కానీ మన ధర్మాన్ని మనం మర్చిపోవద్దు, మనం ఫాలో చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఇంత ముందున్న జనరేషన్ అయితే చక్కగా ఇంత బొట్టు పెట్టుకునేవారు. అవునండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ హిందువులను గుర్తించడానికి కూడా వీలు లేకుండా కాటిక చుక్క అంటే పుట్టుమచ్చలో పెట్టుకున్నారు. అంటే బొట్టు పెట్టుకునే విధానం కరెక్ట్ అండి. భక్తులు ఏ విధమైన సమాచారం అందిస్తారు సార్? తప్పకుండా సార్, నేనైతే మా అమ్మాయి దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. తను కూడా చూసారు లేదు, చిన్నగా ఉంది, కానీ నేను ప్రెజర్ చేసి కొంచెం పెద్దగా వింటాను, మరీ పెద్దగా అంటే కాదు. నేనంటే మనం యాజ్ ఎ పేరెంట్స్గా మనం స్టార్ట్ చేస్తేనే మనం సొసైటీలో మన కాలనీకో మనం చెప్పాలి. మనం ఇప్పుడు వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు, మనం ప్రచారం వద్దు వేరే కులాల్లాగా. మన ఫ్యామిలీలో, మన రిలేటివ్స్లో, మన అపార్ట్మెంట్స్లో మన పిల్లలకి మనం నేర్పిద్దాం. మన కల్చర్ ఏంటి, మన హిందూ సంస్కృతి ఏంటి, ఏ దేవుడు అసలు వీళ్ళకి తిరుపతిలో ఏ దేవుడు ఉంటే తెలియని పరిస్థితి వచ్చింది దేవుళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ స్కూల్స్లలో ఆ పరిస్థితి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. వాళ్ళ టీచర్లు ఎంకరేజ్ చేయట్లేదు. అటు పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే పాష్ అనుకుంటారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, కానీ నా సంస్కృతి నేను ఫాలో చేస్తాను.